అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజేఆర్ రఘురంజిత్. జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అటాక్ జరిగింది. చనిపోయిన 28 మందికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. దాదాపు 20 మంది గాయాల పాలయ్యారని చెప్తున్నాను. సో వాళ్ళు త్వరగా కోలుకోవాలని జగన్మాతను కోరుకుంటున్నాను. సో జరిగింది చాలా దురదృష్టకరం అండి. వాళ్ళు ఎలా చంపారు ఆ విజువల్స్ చూస్తుంటే గుండె తడిపోతుంది. నేను నా చైల్డ్హుడ్ మొత్తం దాదాపుగా నాకు ఇస్లాం ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను చదివిన హై స్కూల్ కూడా సెక్యులర్ ఇస్లామిక్ స్కూల్. అది కంప్లీట్ ఇస్లామిక్ కాదు, సెక్యులర్ అండ్ ఇస్లామిక్ స్కూల్. అది మా హెడ్ మాస్టర్, మా ఇంగ్లీష్ హిందీ టీచర్, సోషల్ స్టడీస్ టీచర్ మొత్తం ముస్లిమ్స్, ముస్లిమ్స్. సో నాకు వారి పట్ల ఇప్పుడు కూడా నెగిటివ్ భావన అన్నది నాకు ఎప్పుడు లేదు. కాకపోతే నా చిన్నప్పటి నుంచి నేను కొన్ని ఇన్సిడెంట్స్ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. నేను జస్ట్ 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, తర్వాత ఐ విల్ గో టు ద టాపిక్. స్కూల్లో ఉన్నప్పుడు ముజాహిద్ అని ఒక అతను ఉండేవాడు. ముజాహిద్ అనే ఫ్రెండ్, హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ. సో నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను నాతో అన్నమాట, అంటే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావని చెప్పి ఆ డిస్కషన్ వచ్చినప్పుడు 10th స్టాండర్డ్లో నేను అప్పటికి ఐ థింక్ నేను అప్పుడు లాయర్ అవుదాం అనుకున్నా. సో అది అవ్వలేకపోయాను, అన్ఫార్చునేట్. సో నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా, నాకు జాబ్ రాకపోతే ఏం చేస్తావు, నువ్వు జాబ్ రాకపోతే ఎక్కడికి వెళ్తావు అని అన్నా. మళ్ళీ ఊరు వెళ్ళిపోతావా అంటే, లేదు 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 లేదు, నేను జాబ్ ఒకవేళ రాకపోతే నేను ఉగ్రవాద సంఘాల్లో పోయి జాయిన్ అయిపోతానని చెప్పాడు. అదర్ ప్రామిస్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను ఈ మాట అన్నాడు. తర్వాత నాకు చిన్నప్పుడు ఆంజనేయ స్వామి అంటే బాగా భక్తి ఎక్కువ, చాలా ఇష్టం ఉండేది ఆంజనేయ స్వామి అంటే. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బాడీ బిల్డింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. హనుమాన్ లాగా అవ్వాలన్న అట్లాంటి పిచ్చి ఉండేది నాకు. నేను అందుకని హైట్ పెరగకుండా 6 వరకు రాకుండా 5'12" ఉంటాను, 5'11", 5'10" ఉంటాను. సో అలాంటి పిచ్చి ఉండేది. సో నేను హనుమాన్ చాలీసా ఎలా చదివేవాడిని అంటే, అది రెగ్యులర్గా చదువుతూ ఉండేవాడిని. అంటే నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, ఇంటి నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు, నడుచుకుని సింగిల్గా వెళ్తున్నప్పుడు అలా. సో బస్సులో కూర్చుని సౌండ్ బయటకు రాకుండా నేను చెప్పుకుంటున్నాను. చిన్న బుక్ ఉండేది నాకు, దాంట్లో చూసి చెప్పుకుంటున్నాను. ఏం చదువుతున్నావు అని హిందూ ఫ్రెండ్ నన్ను ఒకరిని అడిగాడు. హనుమాన్ చాలీసా చదువుతున్నాను. మహమ్మద్ సమీర్ అని ఒక వ్యక్తి ఉంటాడు, నా క్లాస్మేట్ స్కూల్. హనుమానా లవడామానా అన్నాడు. నిజంగానే ఇదే పదజాలంతో ఇలానే అన్నాడు. అప్పుడు నాకు అంత సంఘటితత్వం లేదు, లేకపోతే పీక కొరికి రక్తం తగేసుకున్నప్పుడు నాకు అంత ఆ రివోల్ట్ కైండ్ ఆఫ్ లేదు. నేను కొంచెం సెన్సిటివ్ పర్సన్. సో అంత రివోల్ట్ మైండ్ సెట్ నాకు ఉండేది కాదు. చాలా సాఫ్ట్గా ఉండేవాడిని, చాలా చాలా సెన్సిటివ్గా ఉండేవాడిని. నేను చదువు 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 అట్లా ఉండేవాడిని. గొడవలకు అసలు వెళ్ళేవాడిని కాదు. గొడవలకి వెళ్ళినా ఆఫ్టర్ 10th కొట్టిన దాఖలాలు ఉన్నాయి. 10th ముందు దెబ్బలు తినేవాడిని. దెబ్బలు తిన్నాను కాబట్టి రాడ్ తెలిపోయి 10th నుంచి నేను కొట్టడం మొదలుపెట్టాను. సో అంత సెన్సిటివ్గా అలా ఉండేవాడిని. ఆ మైండ్ సెట్ అలా ఉండేది. అప్పుడు చదువు చదువు చదువు, బాగా చదువుకోవాలి అట్లాంటి మైండ్ సెట్లో ఉండేవాడిని. డిబేట్స్కి వెళ్ళడం ఇట్లా ఉండేది నా బిహేవియర్ అంతా. సో ఈ 2 ఇన్సిడెంట్స్ నాకు ఇది జరిగినప్పుడు నాకు గుర్తొచ్చింది. నిజంగానే ఇప్పుడు చాలామంది హిందూస్ ఇది ముస్లిం మీద నెపం నెట్టేస్తున్నారు కదా. నిజానికి జనరలైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ బ్యాడ్. వెరీ వెరీ, నేను చాలా క్లియర్గా ఉన్న విషయం. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఎందుకంటే నేను ఖురాన్లో కొన్ని పాటిస్తాను. ఉదాహరణకి హజ్రత్ అలీ అని ఖురాన్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ముస్లిం సోదరులకు తెలిసి ఉంటుంది. హజ్రత్ అలీ అంటే నాకు చాలా ఇష్టం. ఖురాన్లో చాలా నచ్చిన క్యారెక్టర్ నాకు హజ్రత్ అలీ, చాలా ఇష్టమైన క్యారెక్టర్. మెక్కాకు సంబంధించి స్టోరీ ఉంటుంది, హిందూస్ తెలుసుంటుంది కానీ ముస్లింకి తెలుసు. నాకు ముస్లిమ్స్ మీద ప్రత్యేకమైన ద్వేషమే ఉండేది కాదు. ఈ విషయం పక్కన పెడితే, అక్కడ వచ్చిన ఉగ్రవాదులు వాళ్ళు ఏమని అడిగారు, నువ్వు హిందువా అని అడిగారు, నువ్వు ముస్లిమా అని అడిగారు. కాదు, మరి ఇంకేంటి, హిందూ. షుట్. ఇంకో దగ్గరికి వెళ్ళారు, ఇదిగో ఖురాన్ చదువు అని అన్నాడు. లేదు, ఖురాన్ చదవడం రాలేదు, తత్రపోయాడు. షుట్. ఇంకోటికి ప్యాంట్ ఇప్పాడు, హిందువా ముస్లిమా అని చూడడానికి. హిందువా ముస్లిమా కాదు, షుట్. ఇలా చంపేశారు. నువ్వు హిందువా కాదా అన్న బేసిస్ మీద టెర్రరిస్ట్ చంపేశారు. ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మనం
ఈ ఉగ్రవాదుల్లో ఎప్పటికీ మనం క్రిస్టియన్స్ని చూడం, హిందూస్ని చూడం. ఇప్పుడు ఈ టీఆర్ఎఫ్ కూడా ముస్లిం సంస్థ, అది మేమే చేసామని చెప్పారు. తర్వాత లష్కర్ తోయిబా ముస్లిం సంస్థ, ఐసిస్ ముస్లిం సంస్థ, ఆల్ ఖైదా ముస్లిం సంస్థ. అవన్నీ ముస్లిం సంస్థలు, అవి ముస్లిం ఉగ్రవాద సంస్థలు. అక్కడ వేరే వాళ్ళకి ఉండదు. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చంపి అల్లాహు అక్బర్ అని నడుస్తారు. ముస్లిమ్స్ మీద నెపం రాకుండా ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. ముస్లిం సోదరులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హిందూ సోదరులు కొంతమంది ముస్లిమ్స్ అందరినీ ఎందుకు నెపం నెట్టేస్తున్నారో మీకు ఐడియా ఉందా? నేను చెప్తా వినండి. ఓవైసీ అక్బరుద్దీన్ అనే బూతులు రాకుండా మాట్లాడుతున్నా, కోపం ఉంది గుండెల్లో, నా కళ్ళలో కనిపిస్తుంది కానీ మీకు బయటకు కనపడుతుంది. ఓవైసీ అక్బరుద్దీన్ అనేవాడు 20 నిమిషాలు ఇస్తే హిందూస్ అందరినీ నేను చంపేస్తా అంటాడు. మీరు ఎప్పుడైనా ముస్లిం పెద్దలు ఎవరైనా తప్పురా, మన భారతదేశం కదా, హిందువులను ఎందుకు చంపేస్తావు, లోఫర్ నా కొడక అని చెప్పి ఆడి దవడలు అదరగొట్టుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. ఈరోజు వాడు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పార్లమెంట్కి వెళ్ళి పాలెస్టీన్, జై పాలెస్టీన్ అంటాడు. పాలెస్టీన్ అంటారు బోకునా కొడక, మన భారతదేశం కదా అని ఒక ముస్లిం సోదరుడు వ్యతిరేకించడం. రామ శోభాయాత్ర కలకత్తాలో ఎన్నిసార్లు జరిగినా రాళ్ళు ఎసిరేస్తూ ఉంటారు. దాన్ని ఎప్పుడు ఏ ముస్లిం పెద్ద వచ్చి దాన్ని ఖండించలా, ఎవ్వరు ఖండించలా. వెన్ ఇట్ కమ్స్ టు హిందూస్లో ఎవరైనా తప్పు చేశారనుకోండి, దాన్ని ఖండిస్తారు, ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోరు. ఉదాహరణకి ముస్లిం సమాజాన్ని బీజేపీ అండ చూసుకుని కొంతమంది క్షేత్రస్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే నేను వచ్చి పోరాటం చేస్తా అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ముస్లిం సోదరుల కోసం. ఓవైసీ అక్బరుద్దీన్ కానీ వేరే వాళ్ళ ముస్లిం పార్టీస్ చాలా ఉన్నాయి కదా, 69 ముస్లిం పార్టీస్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో. ఏ ముస్లిం నాయకుడైనా చెప్పాడా హిందూస్ మీద దాడి చేస్తే నేను వచ్చి హిందూస్కి అండగా నిలబడతాను, మీ మీద రాళ్ళు వేసి తీరుతారు, రూల్ అది. ఇది మీ బిహేవియర్లో ఉన్న చేంజ్. ఇంకో విషయం, స్క్రీన్ షాట్ చూస్తున్నాం కదా పక్కన, బేల్పూరి తింటున్నప్పుడు కొంతమంది ఉగ్రవాదులు వచ్చి మా హస్బెండ్ని చంపేశారు అని పోస్ట్. అది అక్కడ 4 లాఫింగ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆ 4 అందులో హిందూస్ లేరు, క్రిస్టియన్స్ లేరు, ఓన్లీ ముస్లిమ్సే ఉన్నారు. ముస్లిం సమాజం మీద డెఫినెట్గా ఇప్పుడు రాళ్ళు వేస్తారు కదా, బేసిక్గా పడద్దు, రాళ్ళు వేస్తారు, అందుకని వేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కుక్కలకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దాం. ప్రకాష్ రాజ్, షేమ్ ఈజ్ అఫీషియల్ నవ్వా, షేమ్ ఈజ్ అఫీషియల్ నవ్వా, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎల్లోగిదియా నిన్ను, మాట్లాడిగా బైచెక్ బంద్ మాట్లాడు, రా బయటికి వచ్చి మాట్లాడు. ఇప్పుడు ఒక ట్వీట్ వేయలేదేంటి, నువ్వు రియాక్షన్ వదిలే, ట్వీట్ వేయలే, వీడియో పక్కన పెట్టు, ఒక ట్వీట్ వేయలేదే, రియాక్షన్ లేదేంటి దాని మీద, మాట్లాడరా. పవన్ కళ్యాణ్ హిందూస్ అందరిని యూనైట్ చేయమంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ఫిట్ ఫర్ బీయింగ్ డీసీఎం. చాలా తప్పు చేస్తున్నాం. బూతులు ఎక్కడ దాకా వస్తుంది, నోటి నుంచి రాకుండా ఆపేస్తుంది. మాకు జనసేనకు సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఉంది కదా, మనం మేము తిట్టకూడదు, అందుకని చాలా తప్పు చేస్తున్నాం. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఎలా తిట్టాలని ఉందో తెలుసా, ఉత్తికేయాలని ఉంది, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. కే పాల్ మొన్న ఎవరో పాస్టర్ తాగి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ మతాన్ని రెచ్చగొట్టాడు, అందుకనే ఇలా జరిగింది అని అన్నావు కదా. ఈరోజు అటాక్ జరిగితే ప్రపంచ శాంతి దూత ట్రంప్ అని కథలు చెప్తావేంటి? కే పాల్, మాట్లాడలేవా అని అడుగుతున్నా. సిగ్గుమాలను బతుకు ఎందుకు బతుకున్నావు కే పాల్? మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు కే పాల్? మీ క్రైస్తవులకు ఒకటి, హిందువులు చచ్చిపోతే ఒకటే. కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా చేస్తా నా కొడక అని అంటే అలా తిట్టకు, జోకర్ నా కొడక అని తిట్టమన్నారు.
హిందూ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎంతమంది చచ్చిపోవాలరా? ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు మీరు? సంభాజీ పాయ, శివాజీ పాయ, ఎంతోమంది హిందూ ధర్మం కోసం పోరాటం చేసి చనిపోయిన వాళ్ళు పోయారు. సావర్కర్ దగ్గర నుంచి ఇలా చాలామంది ఉన్నారు. ఎంతమంది చచ్చిపోవాలి? ఇంకా ఎంతమంది? యునైట్ అవ్వరా? అక్కడ చంపిన వాళ్ళని నువ్వు హిందువా కాదా అని అడిగారు, కానీ నువ్వు కాపువా, కమ్మనా, రెడ్డా అని అడగలా. హిందూ సోదరులను కోరుకుంటున్నా, ఇప్పటికైనా నిద్రలేవండ్రా, ఇప్పటికైనా నిద్రలేవండ్రా. పవన్ కళ్యాణ్ మొన్నటికి మొన్న హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అందరూ యునైట్ అవ్వండి, అట్లీస్ట్ మీరు ముస్లిమ్స్ని చూసి నేర్చుకోండి ఎందుకన్నాడు. దాన్ని ప్రకాష్ రాజు, కేఏ పాలో, వాడెవడాడు దోమలు దోలుకున్న నా కొడుకాడు, నా పేరు మర్చిపోయాను, జోసెఫ్ గడు, అదే టీమ్ ప్రశ్న ఇది ఉంది కదా యూట్యూబ్ ఛానల్, అటు జోసెఫ్ గడు, వాడికి క్రైస్తవ మతం పిచ్చినా కొడుకు వాడు మతోన్మాదం అంటాడు, దాన్ని నమ్మి క్లాప్స్ కొట్టాడు. ఒరే, జమ్మూ కాశ్మీర్ దాకా వచ్చినోడు నీ ఇంటి ముందుకు రాకుండా ఉంటాడు నమ్ముతున్నావు నువ్వు? ఓ హిందూ, నేను అడుగుతున్నా, చెప్పు నాకు. వస్తాడు కదా ఆ రోజు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు, హిందూస్ అందరినీ యునైట్ అవ్వమన్నాడు కదరా అని. కులాలని దాటి ఆలోచించండి, కులాలని దాటి ఆలోచించండి. మోడీ గారికి నేను చెప్తున్నా, సార్ సింధు జలాలని మీరు ఆపేశారు, పాకిస్తాన్కి వెళ్లకుండా పాకిస్తాన్ వాళ్ళకి ఎంట్రీ లేకుండా చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోకి నేను విన్నాను సార్. ఇది ఎలా ఉండాలంటే ఈ అటాక్, రేపు ఎవడైనా వచ్చి హిందువులందరూ ఏకమవ్వండి అన్నవాడిని మతోన్మాది అంటే వాడికి గులాబ్ జామ్లో గలగలాడాలి నా కొడుకులకి. ఎందుకంటే ఇది జరిగింది హిందువుల మీద దాడి సార్, ఇండియన్స్ మీద దాడి కాదు, హిందువుల మీద దాడి జరిగింది. మీ రియాక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, ఎవడైనా సూర్య సెక్యులరిస్ట్ నా కొడుకులు వచ్చి రేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని అనాలని అనిపిస్తే ఆడికి కింద గలగల్లాడిపోవాలి ఒక్కొక్కడికి. అంత భయంకరంగా, అంత స్ట్రాంగ్గా మీ స్టేట్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై భారత్, జై హింద్.